తిరుపతిలో పులివర్తి నానికి సంబంధించి ఏదైతే దాడి జరిగిందో అందులో దర్యాప్తు వేగవంతంగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే భానుకుమార్ రెడ్డి, గణపతి రెడ్డితో పాటు మరికొందరిని కూడా హౌస్ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. కాసేపట్లో అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. వారిని కాసేపట్లో మీడియా ముందు హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. అయితే ఇరు పార్టీల అభ్యర్థులు కూడా హౌస్ అరెస్ట్ లో ఉన్నారు. గన్మెన్ ఫైరింగ్ తో గాయపడ్డటువంటి ఈ సుధాకర్ రెడ్డికి ప్రస్తుతం అయితే చెన్నైలో చికిత్స అందుతోంది. మొత్తానికి చంద్రగిరిలోని పరిస్థితులను పోలీసులు చక్కదిద్దే పనిలో ఉన్నారు. సురేష్ రైట్ చూస్తున్న ఏదైతే స్ట్రాంగ్ రూమ్ పరిశీలించేందుకు వెళ్తున్న చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని మీద మారణాయుధాలతో దాడి చేస్తున్న కేసులో పూర్తిగా దాదాపు 13 మంది మీద కేసు నమోదు చేశారు. A1 భానుకుమార్ రెడ్డి, అలాగే గణపతి సర్పంచ్ వీరిద్దరు కూడా ముఖ్య నేతలుగా గుర్తించారు. మొత్తం 13 మందిలో 5 మందిని తాజాగా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఎలక్షన్ కమిషన్ కూడా రంగంలో దిగి ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆ దాడి ఘటనను ఉపేక్షించడం, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్న నేపథ్యంలో దీని మీద తిరుపతి జిల్లా ఎస్పీ సీరియస్ గా దృష్టి సారించారు. ఖచ్చితంగా ఎవరైతే దాడికి పాల్పడారో వాళ్ళని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. పూర్తిగా ఆ దాడి చేసిన సమయంలో పులివర్తి నాని ఉన్న కారులో సీసీ కెమెరాలు అమర్చారు. ఆ పూర్తిగా దాడి ఘటనలు సీసీ కెమెరా రికార్డ్ అయిన పరిస్థితి మొత్తం ఇది కేసుకి బాగా ఉపయోగపడింది. దాడి చేస్తారన్న ముందుగా ఉద్దేశంతోనే ముందస్తు చర్యల భాగంగా భద్రత కోసమే కెమెరాలు ఫిట్ చేశారు. ఆ రకంగా మొత్తం 13 మంది మీద కేసు నమోదు చేశారు. అయితే త్వరలో అందరిని పట్టుకుంటామని తిరుపతి జిల్లా ఎస్పీ చెప్పారు. ఇప్పటికే ఈ కేసు మీద ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరు పార్టీ నేతలకు సంబంధించి పూర్తిగా గృహ నిర్బంధంలో ఉండాలి, బయటకు రావద్దని చెప్పి చంద్రగిరి నియోజకవర్గంలో ఉండాలి, ఇటువైపు బయటకు తిరగద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. పోలీసులు కూడా ఆకంగా నోటీసు కూడా ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా పరిస్థితి చక్కదిద్దే పనుల్లో పోలీస్ యంత్రాంగం నెగబోయింది. ఎందుకంటే ఈసీ సీరియస్ గా తీసుకోవడంతో ఒకసారిగా సాంగ్రం వద్ద భద్రత పెంచారు. అయితే దాడి చేసిన ఘటనలో పూర్తిగా మరి కొంతమంది అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. 5 మంది వాళ్ళు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది. చూస్తున్నా అండ్ ఈ అరెస్ట్లతో అంటే ఇరు వర్గాలకు సంబంధించిన ఇష్యూ కొలిక్కి వచ్చినట్టే అని అనుకోవచ్చా సురేష్? లేదు చూస్తున్నా, ఏదైతే పోలింగ్ సరళి ప్రశాంతంగా పోలింగ్ సరళి వెబ్ కాస్టింగ్ ఉన్న సమయంలో ఎక్కడ చిన్న చిన్న ఘటనలు చెదురుమూరు ఘటన తప్ప ప్రశాంతంగా జరిగిన సమయంలో టీడీపీకి ఓట్లు వేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఒక చిన్న పల్లెటూరులో మొదలైన ఘర్షణలో పోలింగ్ తర్వాత స్ట్రాంగ్ రూమ్ వద్దకు చేరుకుంది. అదే కక్ష కావచ్చు, పూర్తిగా టీడీపీకి ఓట్లు పడ్డాయన్న భావనతోనే దాడులు పాడుకున్న సంఘటన ఇది. పూర్తిగా ఇరు పార్టీ నేతల మీద కూడా కేసు నమోదు చేసి ఉన్నా. ప్రస్తుతానికైతే పరిస్థితి తీవ్రంగా ఉంది. దాన్ని బట్టి ఈసీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎవరైతే దాడికి పాల్పడ్డారో, హత్యాయత్నం చేశారో వారిని అరెస్ట్ చేయాలని చెప్పి పులివర్తి సుధారెడ్డి వైపు కూడా ఎవరైతే ఆ ముందు సుధారెడ్డి ఉందో ఆమె డిమాండ్ చేయడం, ఖచ్చితంగా గన్నా మీద గాయపడడం, మీ గన్నా మీద గాయపడ్డారు కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోండి, మమ్మల్ని చంపేసే వాళ్ళు కదా, మారణాయుధాలతో స్ట్రాంగ్ రూమ్ వద్దకు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయడంతో ఒకసారి పోలీసు సంఘటన అప్రమత్తమైంది. ఎలక్షన్ కమిషన్ ఆగ్రహంగా ఉండడంతోనే పూర్తి స్థాయిలో కూడా పరిస్థితి చక్కదిద్దే పనిలో పోలీసు యంత్రాంగం నిగమైంది. ఎక్కడికక్కడ అవసరాలు జరుగుతున్నాయి. అందుకే నేను చూస్తున్నా. రైట్ సురేష్.